వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. మయన్మార్లో శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపన ప్రభావం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ సహా పలు ప్రాంతంలో స్పష్టంగా కనిపించింది. భూకంపం కారణంగా భవనాలు ఊగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అమెరికాతో పాత సంబంధం ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా నుండి దిగుమతి అయ్యే వాహనాలపై 25% సుంకాలను విధించినందుకు ప్రతిస్పందనగా కార్ని ఈ ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థ WTOకు ఆర్థిక సహాయాన్ని నిలిపివేసింది. అరవింద్ కేజ్రీవాల్పై ప్రజాధన దుర్వినియోగం కేసు ఏప్రిల్ 18కు తదుపరి విచారణ. అరెస్టు నుంచి రక్షణ కోరుతున్న కునాల్ కామ్రా మద్రాస్ హైకోర్టులో పిటిషన్. తెలంగాణ రాష్ట్రంలోని దేవాదుల ప్రాజెక్టులో 3వ దశ మోటార్ను ప్రారంభించేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన భారతీయ సమాజంతో సమావేశాలు నిర్వహించి ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మయన్మార్, థాయిలాండ్లో భారీ భూకంపం సంభవించగా ఈ విపత్తుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ అవసరమైన అన్ని విధాలైన సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై ఆసక్తి నెలకొనగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏప్రిల్ 3న కొత్త మంత్రులను నియమించే అవకాశం ఉంది. గూగుల్ ఉద్యోగుల్లో జీతాల పెంపుపై అసంతృప్తి వ్యక్తమైంది. తాజాగా జరిగిన ఆల్ హ్యాండ్స్ సమావేశంలో చాలా మంది ఉద్యోగులు తమ వేతన పెరుగుదల తక్కువగా ఉందని కంపెనీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.